అన్నింటికీ సౌకర్యంగా ఉన్న హైదరాబాద్ను భారతదేశ రెండవ రాజధానిగా ప్రకటించాలని ప్రముఖ సినీ దర్శకులు తెలుగుసేన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సత్యరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రపతి కూడా శీతాకాల విడిది కోసం నగరానికి వస్తారని, దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటిస్తే ఢిల్లీ నగరాన్ని కాలుష్య కొరల నుండి కాపాడుకోవచ్చునని తెలిపారు. అలాగే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాలతో, ఆంధ్రప్రదేశ్లో 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. జై తెలుగుసేన పార్టీ. హైదరాబాద్ ని రెండవ రాజధానిగా ప్రకటించాలి. హైదరాబాద్ ని రెండవ రాజధానిగా ప్రకటించాలి. హైదరాబాద్ ని రెండవ రాజధానిగా ప్రకటించాలి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యారెడ్డి. తెలుగుసేన తెలుగు జాతికి, తెలుగు భాషకి జరిగే అవమానాల కోసం తెలుగుసేన ఫౌండేషన్ అని పెట్టి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఇక్కడే పక్కన ఉన్న పబ్లిక్ గార్డెన్ లో కూడా భారీ బహిరంగ సభలు కూడా తెలుగు జాతి ఎవడన్నా సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నా ఉక్కు ఫ్యాక్టరీ తల్లి ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది. విశాఖ సముద్రము శోకమై పొంగినాది. సమ్మెని జన్మ హక్కురన్నో అంటూ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఉక్కు సత్యాగ్రహాన్ని తెలుగు జాతి ప్రపంచ ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నేను నిర్మించాను. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, కథానాయకుడిగా ఆ చిత్రానికి నేను పనిచేశాను. భారతదేశంలోని తెలుగు వారందరినీ ఏకం చేయాలి. కళలు, ఫౌండేషన్లు, చారిటబుల్ ట్రస్టే కాదు, రాజకీయంగా తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటుతేనే, ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లాగా కాకుండా విభిన్నంగా వెళ్తేనే తెలుగు జాతికి గుర్తింపు వస్తుందని, తెలుగు జాతి సమస్యలు పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతో గద్దరన్నతోటి ఉక్కు సత్యాగ్రహం సినిమా నిర్మించడమే కాకుండా పోయిన నెల డిసెంబర్ 22వ తేదీన ఢిల్లీలో తెలుగుసేన పార్టీని స్థాపించి పార్టీ పురుడు పోసుకున్న గంటలోపే జంతర్ మంతర్ రోడ్డులో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, విభజనల హామీల కోసం అక్కడ 3 గంటల పాటు 500 మందితోటి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తెలుగు జాతి గొప్పతనాన్ని భారతదేశానికి, ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలుగుసేన పార్టీ ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది. స్వాతంత్రం రాకముందే హైదరాబాదు రాజ్యంగా ఉన్నప్పుడు